ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీతారాముల కళ్యాణం కోసం అని చెప్పి అక్షయ్ ఇంట్లో ఉన్న అందరూ గుడికి వస్తూ ఉంటారు. ఇంతలో అందరూ చాలా సరదాగా మాట్లాడుకుంటూ గుడి లోపలికి అయితే వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న పంతులు గారు మీ పెద్ద కోడలు ఏది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజేంద్ర ప్రసాద్ అయితే మా కోడలు పెద్ద కోడలు లేదని చెప్పాను కదా, ఊరు వెళ్ళిందని కూడా చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పంతులు గారు అయితే అదేంటి మీ పెద్ద కోట ఊరెళ్ళడం ఏంటి, ఇక్కడే ఉంది కదా, అదిగోండి అని చెప్పేసి అవన్నీ చూపిస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అవన్నీ లోపల నుండి బయటికి వస్తూ ఉంటుంది. అక్కడున్న పార్వతి అయితే చాలా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న కమల్ శ్రీకర్ వాళ్ళు మాత్రం చాలా సంతోషిస్తూ అవని వైపు అలా చూస్తూ ఉండిపోతారు. అమ్మయ్య, వదిన ఇక్కడికి వచ్చింది, ఇక సీతారాముల కళ్యాణం చాలా బాగా జరుపుకోవచ్చు అని చెప్పేసి శ్రీకర్ అనుకుంటూ ఉంటాడు. అవని తన ఫ్యామిలీ దగ్గరికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న కమల్ అయితే వదిన కూడా ఇక్కడే ఉంది, ఇప్పుడు కదా కళ్యాణానికి అసలమైన రూపం వచ్చింది. అన్నయ్య వదిన ఇలా గుడిలో చూస్తూ ఉంటే ఆ సీతారాముల్ని చూసినట్టుగానే అనిపిస్తుంది నాకు అని చెప్పేసి మాటలు వినగానే అక్కడున్న అవని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న పార్వతి మాత్రం చాలా కోపంగా అవని ఇక్కడ ఉంది అంటే నేను ఇక్కడికి వచ్చేదాన్నే కాదు, ఈ అవని ఉంటుందని తెలిస్తే నేను ఇక్కడికి వచ్చి ఉండేదాన్నే కాదు అని చెప్పేసి అసలు అనుకుంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అసలు ఈ కళ్యాణం దగ్గర ఈ అవని ఉంటే నేను ఉండను, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే పార్వతిని వెనక్కి పిలుస్తూ ఉంటారు. ఆ మాటలను పట్టించుకోకుండా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ అవని చాలా బాధపడుతూ అత్తయ్య అత్తయ్య అని చెప్పేసి పార్వతి వెనకాల